సర్వమంత్రస్వరూపాయ సర్వతంత్రనియంతాయ సోమసూర్యలోచనాయ సకలలోకరక్షకాయ సర్వమంత్రస్వరూపాయ సర్వతంత్రనియంతాయ సోమసూర్యలోచనాయ సకలలోకరక్షకాయ పరమశాంతస్వరూపాయ పార్వతీ మనోహరాయ రుద్రభద్ర మహారౌద్ర పాతు మాం సదా మృత్యుంజయ శివా శూలపాణే శశిఖండ మండనా మృత్యు సంసార ఖండనా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. బాహ్యంలో చీకట్లు అలుముకున్నా దానివల్ల అసౌకర్యం ఉండొచ్చేమో కానీ మనుషులు బ్రతకగలరు, జీవించగలరు. కాబట్టి బాహ్యంలో చీకట్లు ఉన్నాయి, గుడ్డివాళ్ళు జీవిస్తున్నారు ఈ ప్రపంచంలో. కాబట్టి లోపల బయట అనేది లేదు, వాళ్ళకి ఎప్పుడు చీకటే, అయినా బ్రతుకుతూ ఉన్నారు. కనుక బాహ్యంలో ఏ చీకట్లు అయితే ఉన్నాయో వీటి వల్ల మనకు బాధ లేదేమో కానీ ఆంతర్యంలో గనక చీకట్లు చోటు చేసుకుంటే, ఒకవేళ బాహ్యంలో వెలుగులు ఉన్నా కళ్ళున్నవాడు కూడా గుడ్డివాడే అవుతాడు. తనకంటూ కళ్ళున్నా బాహ్యంలో వెలుగులున్నా అతడు గుడ్డివాడే. ఎందుకని? గుడ్డివాడికి ఏది తెలియదు. గుడ్డివాడంటే ఎవడో కాదు, అంధుడంటే ఏది తెలియని వాడని అర్థం, ఏం కనిపించదని అర్థం. కనుక వెలుగు లేకపోవడం చేత అంధుడికి కనిపించకపోవచ్చు, కానీ వివేకంలో అంధుడు ఎవడైతే ఉండాడో, గుడ్డితనం ఉందో, అటువంటి వాడికి వెలుగుల మధ్య కూడాను కనిపించదు, అది ఇంకేం లేదు. కాబట్టి ఇదంతా మనకు సాయంత్రం వరకు, ఇప్పుడు సాయం సంధ్యా సమయం, సూర్యాస్తమయం జరుగుతోంది. ఇప్పటి వరకు మనకు సూర్యుని యొక్క వెలుగు ఉంది. ఇంకా కొద్దిసేపు అయ్యేటప్పటికి మన ఉపన్యాసం మధ్యలోనే చీకట్లు కమ్ముకుంటాయి. ఒకసారి సూర్యుడు అస్తమించిన తరువాత మళ్ళీ వెంటనే సూర్యుని తీసుకొని వచ్చి ఆకాశంలో ఉంచడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఒకసారి అస్తమించిన తర్వాత మళ్ళీ రేపు ఉదయం ఆయన ఉదయించాలి. అందుకని ఉదయం, రేపు ఉదయం, ఎందుకని సూర్యుడు ఉదయిస్తాడు కనుక ఉదయం. అది అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే కానీ వెంటనే తీసుకొచ్చి పెట్టలేం. కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి ఆకాశంలో అస్తమించినటువంటి సూర్యుడిని వెంటనే మళ్ళీ తీసుకొచ్చి మనం పెట్టలేమేమో, కానీ మన హృదయాకాశంలో, హృదయ గగనంలో ఏ వెలుగులైతే అదృశ్యం అయిపోయినాయో అటువంటి వెలుగుల్ని కావాలంటే వెంటనే మళ్ళీ తీసుకొని వచ్చి ఆవిష్కరించుకోవచ్చు. ఇది భగవంతుని యొక్క కృపతో సాధ్యపడుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం చేత మనకి ఇది లభ్యం అవుతుంది. అందుకని స్తుతి నమస్కారాల ద్వారా ఇంతవరకు రుద్రంలో మనం ప్రయత్నం చేశాం, భగవంతుని యొక్క అనుగ్రహానికి ప్రయత్నం చేశాం, మళ్ళీ ఆ వెలుగులను నింపుకోవడానికి. కాబట్టి ఆకాశంలో ఎన్నో ఉంటాయి, ఆకాశంలో వెలుగులు ఉన్నాయి, ఆకాశంలో ఎండ ఉంది, ఆకాశంలో వాన ఉంది. కాబట్టి ఆకాశంలో ఎండ ఉంది, అది నీకు తెలుస్తూ ఉంది. ఆకాశంలో వెలుగు ఉంది, అది నీకు తెలుస్తూ ఉంది. ఆకాశంలో వర్షం వస్తుంది, అది నీకు తెలుస్తూ ఉంది. ఆకాశంలో వెన్నెల విరబూస్తూ ఉంది, అది నీకు తెలుస్తూ ఉంది. ఆకాశంలో చీకటి ఉంది, అది నీకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ వస్తూ పోతూ ఉన్నాయే కానీ ఆకాశం వీటన్నిటికీ విలక్షణంగా ఉంది. ఆకాశాన్ని వర్షం తడపలేదు, ఆకాశాన్ని గాలులేం మొక్కలు చేయలేవు, ఆకాశాన్ని ఎండ ఏమీ ఉడికించలేదు.
కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు ఆకాశం ఉంది, ఇవి లేకపోయినా ఆకాశం ఉంటుంది కనుక ఆకాశం నిర్మలంగా ఉంది అని అర్థం. వేటి చేత కూడాను ఇవన్నీ ఉన్నాయే కానీ వీటి చేత మలినం కాకుండా ఆకాశం ఉంది, వినిర్మలంగా ఉంది, విశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. అట్లాగే ప్రతి మానవ హృదయం కూడాను, మన హృదయాకాశం, హృదయ గగనం ఎప్పుడు కూడాను పరిశుద్ధంగా వినిర్మలంగా పవిత్రంగా ఉండాలి. అలా ఉండాలి అనుకున్నప్పుడు ఇంతవరకు ఏవైతే దాన్ని మలినం చేశాయో వాటిని దూరం చేసుకోవాలి. ఆ మలినం చేసినటువంటివి పాపాలంతా ఇంకే లేదు. కనుక అనిష్టాలు ఇవన్నీ కూడా. ఈ అనిష్ట పరిహారార్థం పరమేశ్వరం యజామహే ఉపాస్మహే ఇది. కాబట్టి ఈ అనిష్టాలు పోవడం కోసం, ఎందుకని ఇవి సూక్ష్మ ఫలితాలని తెలుసుకున్నాం గనక, అదృష్ట ఫలాలు గనక, అదృష్ట ఫలాలు వచ్చేటప్పుడు ఈ పాపాలని, వీటి వల్ల ఏర్పడేటువంటి పాప ఫలితాలు ఏవైతే మనల్ని వెంబడిస్తూ ఉన్నాయో వీటిని మనం ఆపు చేయలేం, మన వల్ల కాదు. ఏవైతే మన ప్రయత్నం ద్వారా ఆపు చేసేందుకు అవకాశం లేదో, ఎక్కడ మనం నిస్సహాయ స్థితిలో ఉన్నామో అక్కడ మరొకరి యొక్క సహాయం మనకు అవసరమైంది. ఈ ప్రపంచంలో ఎవరి సహాయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని అందరూ మనలాగే ఉండారు కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదుకునేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే గనక అటువంటి ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదృష్ట ఫలం ఏదైతే ఉందో దయ, దానికోసం దానితోనే, ఆ అనుగ్రహంతోనే ఇది తటస్థం అవుతుంది. కానీ ఇంకొక విధంగా అయ్యేందుకు అవకాశం లేదు కనుక మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 4 మంత్రాలు పూర్తయినాయి. 5వ మంత్రం. 4వ మంత్రానికి ఎట్లాగైతే గౌతమ ఋషి గౌతమ, రుద్రో దేవత, గాయత్రి ఛంద. కాబట్టి రుద్రుడు దేవత, గౌతమ మహర్షి ఋషి, గాయత్రి ఛందస్సు. అదే 5వ మంత్రానికి కూడా సేమ్ ఫలితం కూడా ఒకటే. కాబట్టి 5వ మంత్రానికి ఏ ఫలితం చెప్పాము నిన్న? అకాల మృత్యు భయం నాస్తి. కాబట్టి మధ్య మధ్యలో ఈ ప్రమాదాల వల్ల చనిపోవడం ఇటువంటి అన్నీ కూడాను అకాలంగా ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఇటువంటి మరణ భయాలన్నీ కూడాను నశించిపోతాయి. ఈ మంత్రం యొక్క ఫలం అదే ఫలం ఈ 5వ మంత్రానికి కూడా. ఎందుకని అదే ఋషి, ఈ ఋషే 2 మంత్రాలు చెప్పాడు. అర్థమవుతుందా? ఇంతకుముందు కాశ్యప ఋషి 1 మంత్రం చెప్పాడు, ఈ గౌతమ మహర్షి 2 మంత్రాలు చెప్పాడు. 2 మంత్రాలు కలిపి ఒకే ఫలశ్రుతి. శివేన వచసా త్వా గిరిశాశ్చావదామసి యథా న సర్వమిజ్జగదయక్ష్మగం సుమనా అసత్. హే పరమేశ్వర, గిరీశ, కైలాసపతి, త్వా నిన్ను, అచ్చ శివేన వచస. అచ్చ అచ్చ ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్, యూనో. అచ్చ వదామసి. చూడండి అక్కడ గిరిశా చా వదామసి. గిరిశా చ అచ్చ, గిరిశ అచ్చ వదామసి. అచ్చ శివేన వచస. అదే అచ్చ ప్యూర్ శుద్ధమైనటువంటి, సేమ్ మీనింగ్. ఎవరైనా మనకి ఏదైనా ఏమండి అంటే అచ్చ బాగుందా, అచ్చ, అది అచ్చ. కాబట్టి శుద్ధమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి అంటే అయ్యా ఏ విధమైనటువంటి కాలుష్యం లేకుండా మాట్లాడుతూ ఉన్నా, వదామసి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా. అది కనుక శివేన వచస. ఎటువంటి అవి? మంగళవచనాలు. శివేన, శివశబ్దం మంగళవాచకం కనుక శివేన వచస, నేను చాలా మంగళవచనాలతో, హే భగవాన్ గిరిశ కైలాసపతి, త్వా నిన్ను, అచ్చా శివేన వచస పరిశుద్ధమైనటువంటి మంగళవచనాలతో, అంటే హృదయ వాక్కులతో. అదే అక్కడ లోపల కూడా పెట్టుకొని బయట కూడా పెట్టుకొని దరిద్రంతో చావడం కాకుండా ఒకటే, ఇన్ అండ్ అవుట్ ఒక్కటే. కాబట్టి నా హృదయం నిర్మలంగా ఉంది. ఈ హృదయం వాక్కులతో, హృదయ వచనాలతో నేను నిన్ను వదామసి, అయ్యా నిన్ను ప్రార్థించుతున్నాను. యథా నహ, యథా అలాగే నహ మాకు, సర్వమిజ్జయ జగదయక్ష్మగం. సర్వం జగత్, మధ్యలో ఇత్ ఉంది. సర్వమిత్ జగత్ అయక్ష్మగం. అయక్ష్మగం అంటే రోగాలు లేకుండా ఉండడం, అంటే ఆరోగ్యం అని అర్థం. వ్యాధులు లేకుండా ఉండడం. కాబట్టి యథా ఏ విధంగా అయితే నహ మాకు, మాకే కాకుండా సర్వం జగత్ ఇత్, ఇత్ కూడా
సర్వమి జగత్ అయక్ష్మగం. కాబట్టి వ్యాధులంటే ఏవి లేకుండా ఉండేటట్టుగా సుమన అసత్. అంతేకాదు వ్యాధులు లేకుండా ఉండి మనసు మంజులంగా లేకుండా ఉంటే కూడా ఉపయోగం లేదు. ఆరోగ్యం ఉండడం అంటే శారీరకంగా ఆరోగ్యం ఉన్నంత మాత్రం మనిషి ప్రశాంతంగా ఉండలేడు. అఫ్కోర్స్ ఆరోగ్యం పోతే దుఃఖంగా ఉండొచ్చు, అది వేరే విషయం. అనారోగ్యంలో మనిషి బాధపడచ్చేమో కానీ ఆరోగ్యం ఉన్నంత మాత్రాన సంతృప్తి చెందుతాడని చెప్పడానికి లేదు. ఎందుకని ఆరోగ్యాలు సక్రమంగా ఉండేటువంటి వాళ్ళే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూ కూర్చొని ఉండాలి. ఒక్కొక్క చోట ఆరోగ్యం లేని వాళ్ళే హాయిగా ఉండాలి. మనసు ప్రధానమైనటువంటి విషయం కనుక సుమన అసత్ శాత్ భవత్. ఇక్కడ అసత్ అంటే సత్ అసత్ కాదు, ఇది అహుగా కానీ. కాబట్టి సుమనా భవత్. కాబట్టి మంచి మనసు, మంజులమైనటువంటి మనస్సు, మనోహరమైనటువంటి మనస్సు మేము పొందేటట్లుగా నీవు చెయ్యమని వదామసి. అచ్చా శివేన వచ్చసా వదామసి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి హృదయ వాక్కులతో నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం భగవాన్, ఇవి మాకు ప్రసాదించు. ఏమిటి? వ్యాధుల నుంచి విముక్తిని పొందాలి, రోగ నిర్మూలనం. ఎందుకని? రోగాలు వచ్చినప్పుడు దేహాన్ని బాధిస్తూ ఉన్నాయి గనక. దేనికోసం నేను అడుగుతున్నానో తెలుసా? నిన్ను ప్రార్థించాలి, నిన్ను స్తుతించాలి. కాబట్టి రోగభూయిష్టంగా ఉండేటువంటి వాడిని నేను ఎట్లా స్తుతిస్తాను? నిన్ను శివ శివ ఇదే. కాబట్టి హే శివ పరమశివ నిన్ను నేను ధ్యానించాలంటే చక్కగా ఉండాలి, నాకు ఆరోగ్యం ఉండాలి. కాబట్టి నేను ఆరోగ్యం కోరేది ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల మధ్య ఊగిసలాడడానికి కాదు, విషయ సుఖాలను అనుభవించడం కాదు, భోగాలను అనుభవించడం కోసం కాదు. నీ యొక్క కృపను పొందడానికి నేను స్తుతి నమస్కారాలు ఏవైతే చేయాలనుకుంటూ ఉన్నానో, నిన్ను స్తుతించాలనుకుంటున్నానో, ఏ స్తోత్రాల ద్వారా నిన్ను ప్రార్థించాలనుకుంటున్నానో భగవాన్, అటువంటి శక్తిని నాకు ఇవ్వమని నేను ఆరోగ్యాన్ని కోరుతూ ఉన్నా. అది ఇంకేం లేదు. అయక్ష్మగం సుమన భవత్, సుమన భవత్ అసత్ సుమనశ్చాత్. కాబట్టి హే భగవాన్, కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా నాకు మంచి మనసును కూడా ఇమ్మంటున్నా. ఎందుకని? అటువంటి మనసు ఉంటే కానీ, ఆరోగ్యం ఉండినా కూడాను మంచి మంజులమైనటువంటి మనోహరమైనటువంటి మనసు ఉంటే కానీ నేను ప్రార్థించలేను కనుక ఇటు దేహారోగ్యాన్ని అటు మనసు కూడాను సుమనః మంచి మనసు, సుమన అసత్ అటువంటి మనసు నిమ్మని, విమలమైనటువంటి మనసు, నిర్మలమైనటువంటి మనసుని ఇవ్వమని నీకును ప్రార్థిస్తూ ఉన్నాం. అచ్చా శివేన వచస వదామసి. కాబట్టి ఇది కోరామనుకోండి, ఇది మోక్షమా? అండర్స్టాండ్ ది రుద్రం. ఇది మోక్షమా? ఇది అచ్చా శివేన వచస వదామసి. అబ్బా ఏది అయ్యా, నాకు ఆరోగ్యాన్ని, నా మనసు బాగుండేటట్టుగా చేయి, అంతేగాని మోక్షం మాత్రం అడగడం లేదు. కానీ తమాషా ఏంటంటే, ఎందుకని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఇక్కడ? కాబట్టి విద్యార్థిని మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. అయ్యా, అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలు, ఈ జన్మలో చేసినటువంటి పాపాలు నన్ను పీడిస్తూ ఉన్నాయి, వీటి నుంచి విడిపడాలి గనక నేను, ఇవి ప్రతిబంధకాలుగా ఉన్నాయి గనక, మోక్షం క్వశ్చన్ కాదు, మోక్షానికి ప్రతిబంధకాలుగా ఉన్నాయి. మర్చిపోకండి, మొన్ననే చూచాం. కాబట్టి ఈ ప్రతిబంధకాలను తీసేయాలి, అడ్డుగోడలను తీసేయాలి, అవరోధాలను తీసేయాలి. అందుకని నేను నిన్ను అడుగుతూ ఉన్నా. కాబట్టి నిన్ను నేను ఆశ్రయించాను. ఓకే, కాబట్టి నాకు ఒక ధైర్యం ఉంది. ఏమిటో తెలుసా? ఎందుకు నిన్ను స్తుతిస్తున్నానో తెలుసా? నిన్ను నేను ఆశ్రయించాను గనక ఇంకా నాకేం పాపాలు లేవు. ఎందుకని? ఎక్కడి నుంచి వస్తుంది ఇంక పాపం చెప్పు? నిన్ను ఆశ్రయించుకొని నేనున్నాను, నీతో సంబంధం కలిగి ఉన్నాను, ఇంకా నాకెక్కడొస్తుంది? కాబట్టి అది మురికి నీరే అయినా గంగా జలం ఎప్పుడైతే వచ్చి పడిందో పరిశుభ్రం అయిపోయింది. కాబట్టి నా మనసు కూడాను ఇప్పుడు విమల చిత్తం కాకపోయినా నీ యొక్క స్తుతి నమస్కారాదుల ద్వారా, నిన్ను ప్రార్థించడం ద్వారా, నిన్ను స్తుతించడం ద్వారా, ధ్యానించడం ద్వారా, కీర్తించడం ద్వారా, స్మరించడం ద్వారా హే భగవాన్ నా మనసు విమల చిత్తం అవుతుంది. అదే సుమనా. ఒకవైపు భగవంతుని అడుగుతూ ఉన్నాడు, ఒకవైపు తెలియని దాన్ని ఎట్లా అడుగుతాడు? కాబట్టి తెలుసు. ఏంటో తెలుసా? భగవంతుని ప్రార్థించడం వల్ల దృష్టఫలం చూస్తూ ఉన్నాడు. కాబట్టి పారాయణం చేశాడు, భగవంతుని ప్రార్థించాడు, స్మరించాడు, దృష్టఫలం క్లియర్, ప్రశాంతంగా ఉంది. మనం అంటుంటాం, ఈరోజు పూజ చేసుకున్నానండి, మనసు ప్రశాంతంగా ఉంది, ఈరోజు ధ్యానం చేసుకున్నాను, మనసు ప్రశాంతంగా ఉంది, ఈరోజు రామకోటి రాసుకున్నానండి, మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకని? ఇది దృష్టఫలం, నీ కళ్ళ ముందే జరిగింది, ఇదంతా ఎక్కడో కాదు. ఇప్పుడు అదృష్ట ఫలాన్ని కూడా మనం ఆశిస్తూ ఉన్నాం. ఎందుకని? ఇది మళ్ళీ నేను పోగొట్టుకుంటానేమో. కానీ నిన్ను అడుగుతూ ఉన్నా, ఇది శాశ్వతంగా నాకు ఇమ్మని అడుగుతూ ఉన్నా. కాబట్టి నేను నా మనసులో ఎన్ని పాపాలు ఉండినా నీ యొక్క పవిత్రమైనటువంటి నామాలు అచ్చా శివేన వచస ఇవి ఉన్నాయి గనక నాకు
ఏ బాధ లేదు భగవాన్, ఎందుకని నిన్ను ఆశ్రయించుకొని ఉన్నాను కనుక. ఆచార్యుల వారి మోహముద్గర గ్రంథానికి స్వయం ప్రకాశయతి వ్యాఖ్యానం రాస్తూ ఒక మాట అన్నాడు, అందమైన మాట. ఆచార్య కృతి సంబంధాన్ మద్వాక్యం శ్లాఘ్యమేవహి. ఆచార్య కృతి సంబంధాన్ మద్వాక్యం శ్లాఘ్యమేవహి. రద్యోదకం యథా గంగా ప్రవాహ పతనాచ్చుభం. గంగా ప్రవాహ పతనాత్ శుభం పతనాచ్చుభం. కాబట్టి ఆయన మోహముద్గర గ్రంథానికి ఆచార్యుల వారు రచించినటువంటిది, శంకరాచార్య స్వామి, ఆది శంకరాచార్య స్వామి రచించినటువంటి మోహముద్గర గ్రంథం, అదే భజగోవిందం. మోహముద్గర అంటే భజగోవిందం. ఈ భజగోవిందానికి స్వయం ప్రకాశ్ యతి 12వ శతాబ్దంలో 800 సంవత్సరాల క్రితం వ్యాఖ్యానం రచించాడు దీనికి సంస్కృతంలో. ఆ వ్యాఖ్యానంలో మొట్టమొదటి అంటాడు, నేను వ్యాఖ్యానం రాస్తున్నాను కానీ ఇందులో ఉండేటువంటి గొప్పతనం ఏదైనా ఉంటే ఇది నాది కాదు అంటాడు. ఎట్లాగా వచ్చిందండి? ఆచార్య కృతి సంబంధాన్. ఆచార్యులు రాసినటువంటి ఏదైతే ఉందో గ్రంథం, దాంతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల మద్వాక్యం, నేను పలికేటువంటి మాట శ్లాఘ్యమేవహి. అందరూ పొగుడుతున్నారు, అబ్బా ఏమి రాస్తాడండి, అబ్బా ఏం చెబుతాడండి, అబ్బా ఏం పాడతాడండి. ఏమీ లేదు, అంతా కూడా సంబంధం, వాచక సంబంధం. అర్థమవుతుంది? పరమాత్మతో ఉండేటువంటి సంబంధం. కనుక ఆచార్యుల వారు, శంకరాచార్యుల వారు రచించినటువంటి భజగోవిందం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథానికి అందరినీ ఒకవైపు వైరాగ్యంతో, వివేకంతో నడిపేటువంటి ఆ గ్రంథంలోనే ఉంది అద్భుతం. దాంతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల మద్వాక్యం శ్లాఘ్యమేవహి. యథా రద్యోదకం, అది మురికి నీరు, డ్రైనేజ్ వాటర్, రద్యోదకం అంటే కాలువలో పడుతూ ఉంటుంది చూసారా, అది గంగా ప్రవాహ పతనాత్ శుభం. అదే గంగా నది ప్రవహిస్తూ ఉంది, ఆ పక్కనే ఎక్కడో ఒక డ్రైన్ ఉంది, మురికి కాలువ వస్తూ ఉంది. అది అలా అలా వచ్చి ఏదో ఒక దశలో పొంగి అట్లా రావడంలో అది వెళ్ళి గంగా ప్రవాహ, అదే గంగా ప్రవహిస్తూ ఉంది, దీనికోసం ఏం ఆగలేదు, ఇది పోయి దాంట్లో దొర్లి పడిపోయింది. ఇప్పుడు ఆ మురికి నీరు ఏదైతే ఉందో అది పరిశుద్ధమైంది. ఎంత అద్భుతమైనటువంటి గురుభక్తితో! ఎక్కడ ఏది స్వయం ప్రకాశిత అంటే సామాన్యుడు కాదు, మహాజ్ఞాని. కానీ అటువంటి వాడిలో గురుభక్తి ఎంత తొణికిసలాడుతూ ఉందో చూడండి. అంటే నేను మురికినీటి లాంటి వాడిని, కానీ నా గురువు రచించినటువంటి, ఆచార్యులు రచించినటువంటి కృతితో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల మద్వాక్యం శ్లాఘ్యమేవహి. కనుక హే భగవాన్, నిన్ను స్తుతి నమస్కారాదుల ద్వారా నిరంతరం నేను స్మరిస్తూ ఉంటే ఇంకా నాకెక్కడి నుంచి వస్తుంది పాపం? కాబట్టి మురికి నీరు చేరడం వల్ల గంగ మురికి అయిందే, లేకపోతే మురికి నీరు పవిత్రమైందే? ఈ మురికి నీరే పవిత్రమైంది. ఎందుకని? గంగతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల. కాబట్టి నా మనసు కూడా ఒక మురికి గుంటలాగా ఉండినా నీవనేటువంటి ఒక పవిత్రమైనటువంటి జ్ఞాన ప్రవాహంలో పడిపోవడం వల్ల, నీ స్తుతి వాక్యాలు, నీ నమస్కారాలు వీటిల్లో పడడం వల్ల నా మనసు పవిత్రమైపోతుంది. సుమనా అసత్ అంటే ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక నిశ్చయం ఒకటి ఉంది. ఎప్పుడైతే పవిత్రమైన హృదయంతో ప్రార్థిస్తూ ఉన్నామో, ప్లీజ్ ఈ భక్తి కార్యం కదా, కర్మ, దీనికి ఫలితం ఉంటుందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి పవిత్రమైనటువంటి కర్మ ఎప్పుడైతే జరిగిందో, ఏ కర్మకైనా పవిత్రం కాదు, అపవిత్రం కాదు, ఏ కర్మ జరిగినా ఫలితం ఉండాలి. దృష్టఫలం అదృష్టఫలం మొన్ననే మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ నేను ఏదైతే చేస్తున్నానో తన మీద తనకు నమ్మకం. ఎందుకని తెలుసా? నేను ఏదైతే చేస్తున్నానో ఈ స్థుతిలో, ఈ నమస్కారాల్లో కలుషితం లేదేమి, మాలిన్యం లేదు, అంతర్బాహ్యాల్లో ఒకటేగా ఉన్న నాది పవిత్రమైనటువంటి భక్తి. ఎప్పుడైతే పవిత్రమైనటువంటి భక్తి కార్యం అయిందో నేను చేసేది, దీనికి డెఫినెట్గా ఫలం ఉండాలి, ఉంటుంది డెఫినెట్. కాబట్టి నేను పవిత్రునే, నాది సుమనస్సే. ఎందుకో తెలుసా? డెఫినెట్గా నువ్వు ఇస్తావని నాకు తెలుసు. ఇది దృఢ నిశ్చయ, భక్తి యోగంలో చెప్పినటువంటి దృఢ నిశ్చయ. భగవద్గీత ఫర్మ్ కన్విక్షన్. సందేహాలు ఉండేవాడు నశించిపోతాడు. పవిత్రమైనటువంటి విశ్వాసం, రక్షస్యతీతి విశ్వాస, భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. చూచారా? ఇప్పుడు ఏమిస్తాడు? మోక్షం ఇవ్వడు. ఇక్కడ ఇచ్చేది ఏమిటంటే మంచి ఆరోగ్యం,
రోగాలు లేకుండా ఉండడం, వ్యాధులు లేకుండా ఉండడం, చక్కటి మనసు కలిగి ఉండడం, మంచి మనసు, మంచి ఆరోగ్యం, ఇదే ఇచ్చేది. ఎందుకని ఏ యథా మాం ప్రపద్యంతే హే అర్జున తాంస్తదైవ భజామ్యహం. ఏ యథా ఏన ప్రకారేణ ఏన ప్రయోజనేన, చూడండి, ఏ ప్రయోజనాన్ని అయితే ఊహించి యత్ కాలార్థితయా మాం ప్రపద్యంతే, ఏన ప్రకారేణ ఏన ప్రయోజనేన యత్ కాలార్థితయా మాం ప్రపద్యంతే. కాబట్టి ఆ కాలంలో ఏ ప్రయోజనాన్ని ఊహించి ఏ నిమిత్తంగా నన్ను ప్రార్థన చేశాడో తాంస్తదైవ భజామ్యహం. తాన్ తథైవ, ఏది తాన్ తథైవ తత్ఫలధానేన భజామి అనుగృహామి అహం. కాబట్టి ఏ ప్రయోజనాన్ని వాంఛించి అయితే అడిగాడో దానిని నేను తప్పకుండా ఇస్తాం. కానీ తేషాం మోక్షం ప్రతి అనర్థిత్వాత్. అయ్యా మోక్షం ఏమన్నా ఇస్తావా భగవాన్? నేను ఇవ్వను, మోక్షం ఇవ్వను. ఎందుకని ఏన ప్రకారేణ ఏన ప్రయోజనేన యత్కాలతయా ఏదైతే అడిగాడో మాం ప్రపద్యంతే తాన్ దానిని తథైవ ఫలదానేన గృహామి భజామి అనుగృహామి, అదే నేను ఇస్తూ ఉన్నాను. కానీ వాడు మోక్షాన్ని అడగలేడు. కాబట్టి తేషాం అటువంటి వారికి మోక్షం ప్రతి అనర్థిత్వాత్ అర్థిత్వాత్ నా అనర్థిత్వాత్. అతను అడగలేదు మోక్షం. కాబట్టి అతను అడిగింది ఏంటి? ఆరోగ్యము, మంచి మనసు, మంచి దేహం, ఈ రెండు అడిగాడు. ఆ రెండు నేను డెఫినెట్గా ఇస్తాను. అది ఇంకా ఏది అడిగినా కూడాను. కాబట్టి మనం అడిగేదాన్ని బట్టి భగవంతుడు అడగందే అమ్మైనా పెట్టదు, అప్పైనా పుట్టదు, ఇది కాదు. భగవంతుడి దగ్గర ఉండాలి. ఇది తమాషా. ఎందుకని మనకి ఏం కావాలన్నా దాన్ని బట్టి అడగాల భగవంతుడిని. ఇప్పుడు పాపాలు ఉన్నాయి మన మనసులో, ఇతరులకు తెలియకపోవచ్చు, మనకు తెలుసు. ఈ పాపాలు పోవాలా, అప్పుడు ఏమని ప్రార్థించాలా? కృష్ణ కృష్ణ కాదు, శివనై హర హర హర. అర్థమైంది? హర 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 హర. శివ 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 అనరాధ, శివనామము వినలేదా? శివ 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 అనరాధ, హర 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 అనలేవా? హర భక్తుడవు కలేవా? శివ 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 అనరాధ, హర 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 అనలేవా? ఇప్పుడు హరా అన్నామనుకో భగవంతుడు రెడీ అయిపోతాడు. కృష్ణ అన్నామనుకో వచ్చాడు అనుకో, కృష్ణుడు ఇచ్చేది వేరే. అందువల్ల సహస్రనామాలు. ఎందుకంటే మనకి ఏం కావాలనో అది. ఇప్పుడు పాపం ఉంది మనసులో, మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరు చెప్పనవసరం లేదు, గిల్టీ ఇది. తప్పు చేసిన మనిషికి నేను తప్పు చేశాను అప్పుడు కృష్ణ కృష్ణ కాదు, హరా హర 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 హర. అప్పుడు ఆయన అబ్బా హరతి పాపాన్ని సడన్గా వచ్చేసిన ఆయన పాపం హరించాలన్నా ఆల్ రైట్, ఎందుకని నన్ను పిలిచావు గనక. అది అర్థమాష. అదే కనుక అశుభం ఉండింది అనుకోండి, కొందరు అంటుంటారు వాళ్ళ ఇంట్లో ఎవరో పోయినారండి, మా ఇంట్లో ఎవరో పోయినారు అందుకని రాలేదని. నన్ను చెప్తుంటారు కొంతమంది. ఏమయ్యా నువ్వు చాలా రోజుల నుంచి కనపడలేదంటే, ఏం లేదు స్వామీజీ కొద్దిగా మైలు వచ్చింది అందుకని ఆశ్రమానికి వస్తే మీరేమవుతాను? నేనేమవుతాను? నువ్వు ఎవరిళ్ళకన్నా పోకుండా ఉండేది వేరే విషయం, నా దగ్గరికి రా పర్వాలేదు. ఎందుకని నువ్వు వస్తాను నేను శివశివ అంట. అదేడా? ఎందుకని అది అశుభమా? అశుభం పోవాలంటే అశుభ పరిహారార్థం శివం మంగళకరం. ఇప్పుడు అర్థమైందే. అదే ఒక్కసారి నిరాశంది అనుక. ఇప్పుడు ఎందుకని ఆనందం కావాలి కదా, కృష్ణ అంతేగాని హరా మనకు ఇది కూడా తీసుకుపోతాడు మరి ఉండేది కూడా. అందుకని అది కాకుండా కృష్ణ కృష్ణ ఆనందం వచ్చేసింది అనుకోండి మనకు. అప్పుడు మనకు అనిపిస్తుంది నేనే కాదు ఆనందంగా ఉండేది, కొద్ది బుద్ధి వస్తే పక్కోళ్ళు కూడా ఆనందంగా ఉంటే బాగుంటుంది. వాళ్ళకి నాకు ఇద్దరికి ఆనందం కావాలనుకప్పుడు జనార్దన నన్ను వాళ్ళని అందరినీ ఆనందాన్ని కల్పించేవాడు కనుక జనార్దన. సరే ఇక్కడికి వచ్చారు రాసుకోవడానికి, లేచిపోవడంలో పెన్ను పోయింది. ఎవరిని అడిగినా చెప్పడం లేదు. పెన్ అయితే పర్వాలేదు, ఎందుకని ఇప్పుడు పెన్స్ పెద్ద పెద్ద కాస్ట్లీ పెన్స్ ఎవరు వాడడం లేదు, అంత 4 రూపాయల పెన్సే. రాస్తే పోతాయి.
అర్థమవుతుంది. ఇప్పుడు పోయిందనుకోండి, దాన్ని పట్టించుకోరు. వాచ్ పోయిందనుకోండి, ఇక్కడే ఉంటారు రాత్రి అంతా, వాచ్మెన్ డ్యూటీ. ఏమయ్యా ఇంటికి పోలేదని ఉండవా అని తోడు వాచ్ పోయింది. అప్పుడు ఏం చేయాలి? కృష్ణ కృష్ణ అంటే ఆయన వాచ్ పోయిన దానికి ఆనందంగా ఉండి ఆయన అంటాడు. అందువల్ల మనం కృష్ణనై ఇక్కడ మనం కృష్ణ 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 అని పిలవడానికి వాచ్ పోయింది కదా, హే విష్ణుదేవా. ఎందుకని? వ్యాపనశీలత్వాత, వ్యాపనశీలం కాబట్టి నా వాచ్ ఎక్కడుంది అక్కడ నువ్వు ఉంటావు కనుక విష్ణు, హే విష్ణుదేవా, హే విష్ణు అంటే ఆయన. అప్పుడు మనం ఇటు పోతుంటే అటు తిప్పుతాడు, ఆ పక్క వెతుకని అక్కడికి వచ్చి అబ్బా ఇక్కడే ఉందే పో, అది విష్ణు. కృష్ణుడు ఏంటో తెలుసా, అది పోయినా కూడా ఆనందంగా ఉన్నాను ఆయన. నేను చూసావా మొత్తం అందరూ ద్వారకలోకి పోయినారు, నేను ఆనందంగా ఉన్నాను. మొత్తం వంశం అంతా గుట్టుకుపోయింది ద్వారకలో, అది సముద్రంలో పడి. నేనేమన్నా ఏడ్చానా? ఉద్ధవుడు ఏడుస్తున్నాడు, నేను నవ్వుతూ పోయినా. నా పరిస్థితి ఇంతే, ఏది ఉండినా ఏది లేకపోయినా నేను నవ్వుతూ ఉంటా. అందుకని మనం ఆయన తెచ్చిపెట్టుకున్నాం. నాయన మాకు నవ్వడం తెలియదు, ఒకవేళ మేము నవ్వినా కూడా ఎట్లుందంటే పడుదోవినట్టే ఉంది కాబట్టి ఇప్పుడు కేవలం పడు తెచ్చి మాత్రం నవ్వడం కాదు, నవ్వు ముఖంలో కనపడుతుంది. భగవద్గీతలో భగవంతుడు నవ్వినట్టు కనపడ్డాడు అన్నాడు. అది అద్భుతమైనటువంటి విషయం. సంజయుడు ప్రహసన్నివ భారత తమువాచ హృషికేశ ప్రహసన్ ఇవ ఇవ యాజ్ దో ఇవ భలే నవ్వినట్టుగా కనపడ్డాడంట. ఎందుకని? ఏడుపు తెలియని వాడు. ఆయన నవ్వకపోయినా కూడా నవ్వినట్టే ఉంటాడు, మనం నవ్వితే కూడా ఏడ్చు. కనుక ఇది కొని తెచ్చుకునేటువంటి నవ్వు కాకుండా మనకు దానంతటదే రావాలి. ఒక స్ప్రింగ్, అది ఊటలాగా ఉండాలి. సరేనా? నీళ్లు తెచ్చి పోసినట్టుగా ఉండకూడదు. ఊట ఓ చలమలో ఎప్పుడు నీళ్లు ఊరుతూ ఉంటాయి, ఆ విధంగా ఉండాలి. ఇది ఆనందం. అటువంటి ఆనందం కావాలి అనుకోండి మనకు, హే కృష్ణ. వస్తువు పోతే హే విష్ణు. ఇంక మీరు రేపటి నుంచి మాకు వ్యాపారంలో పోయింది, ఇప్పుడు చెప్పు ఏమి నామం, ఇది నాకు తెలియదు. విష్ణు సహస్రనామాల్లో 1000 దొడ్లించేసాను నన్ను, దాంట్లో వేరుకోండి పోయి మీకు కావాల్సింది. అందుకనే భగవంతుడికి 1000 నామాలు. ఎందుకంటే దీనికి మనకి ఏం కావాలనో అది ఆయన హార్మోనియం. ఇక్కడ నొక్కామనుకో, ఇక్కడ నొక్కడం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆయనతో పెట్టుకునే సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఏ విధంగా మనం అప్రోచ్ అవుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ విధంగా అడిగినప్పుడు నీకు ఏమి కావాలో అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఏమి ఆశిస్తున్నావో అది స్తుతి. అండర్స్టాండ్? భగవంతుని ప్రార్థించేటప్పుడు నీకు ఏం కావాలో అది స్తుతి, నువ్వు ఏం ఆశిస్తున్నావో అది స్తుతి. అర్థమవుతుంది? కనుక ఈ విధంగా నువ్వు స్తుతించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పరమాత్మ ఇస్తాడు. కనుక హే భగవాన్, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, రోగరహితమైనటువంటి దేహాన్ని నాకు ఇవ్వు, మంచి మనస్సునివ్వు, దీనివల్ల నిన్ను నేను ప్రార్థిస్తాను. ఓకే, నెక్స్ట్ 6వ మంత్రం. దీనికి అస్య మంత్రస్య కణ్వ ఋషి, కణ్వ మహర్షి ఋషి, శంభుర్దేవత, దేవత శంభు, అనుష్టుప్ ఛంద, అది ఛందస్సు. ఈ 6వ మంత్రం ఇప్పుడు ఏదైతే మనం చూడబోతూ ఉన్నామో దీనికి ఫలితం విషజ్వరాలుంటే పోవడం, రోగ నివారణార్థం, అంతేకాదు వ్యాఘ్ర, చోర, సర్ప, పిశాచ, ప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో వీటి భయాలు అన్నీ కూడా సమూలంగా పోతాయి అని. కాబట్టి రోగ నివారణ ఒకటి, అంతేకాకుండా విషజ్వరాలు వచ్చినప్పుడు పోవు, ఏ మందులు వాడినా కూడా అటువంటివి కూడా పోతాయి. కాబట్టి వ్యాఘ్ర, పులి వల్ల భయం లేదు, అట్లాగని పులి దగ్గరకు పోకండి. చోర భయం కూడా లేదు, మన ఇంట్లో దొంగలు పడరు, అట్లాగని తలుపు లేకుండా రాకండి. కనుక ఇవన్నీ కూడాను భూత ప్రేత పిశాచ భయాలన్నీ కూడాను పోతాయి. ఇది ఫలశ్రుతి. నెక్స్ట్ అధ్యవోచ దధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహీగస్య సర్వాన్ జంబయన్ సర్వాశ్చయాతు ధాన్యః. అధ్యవోచత్, అవోచత్, అధ్యవోచత్. హే భగవాన్, నా ప్రార్థన నువ్వు మన్నించుదువుగాక. అధ్యవోచిత్, ఎవరైనా అధ్యవోచత్ అధివక్త. అది అధివక్త అంటే భక్తాశ్రయుడు, భక్తుల వెంట ఉండేటువంటి వాడు అధివక్త. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నామో స్తుతి నమస్కారాదుల ద్వారా
భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నామో అప్పుడు తాను అధివక్త అవుతాడు. బాగా అర్థం చేసుకోండి. అధివక్త అంటే భక్తులు ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళని కరుణించేటువంటి వాడు గనక ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. ఇంతకుముందు చూసినట్టుగా మనం ఏ విధమైనటువంటి కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళతామో అవి ఈడేరుస్తూ ఉన్నాడు గనక, కర్మఫలాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి వాడు అధివక్త. అధివక్త అంటే మనం కోరింది ఇచ్చేవాడు, భక్తుల్ని ఎప్పుడు భక్తుల పక్క నుండి వాళ్ళ యొక్క కోరికలు తీర్చేవాడు అధివక్త. ఎప్పుడది నువ్వు కోరితేనే. బాగా అర్థం చేసుకోండి. లేకపోతే భగవంతుడే, భక్తుడే. నువ్వు కోరావనుకో, అయ్యా నాకు ఈ రోగం పోవాలా అని అన్నావనుకో, వెంటనే ఆయన అధివక్త అయిపోతాడు. అందుకని నీ కోరికల్ని తీర్చేవాడు అవుతాడు. ప్రథమ ఆయన ఆద్య పురుషుడు, ఆయన నుంచే సమస్తం వచ్చింది. యతోవా ఇమాని భూతాని జాయంతి అని అంటున్నాం గనక తతః ఆకాశ సంభూత, ఆ పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది కాబట్టి సృష్టి ఆయన నుంచి ఆవిర్భవించింది కనుక సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అది తానే గనక అట్టివాడు ప్రథమ. ఆయన నుండే సమస్తం ఆవిర్భవించింది. ప్రథమ దైవ్యో దేవదేవుడు. దేవ్యేషు భవ దైవ్య. కాబట్టి దేవత వేరు, దైవం వేరు. ఈయన దైవం, దేవత కాదు. ఎందుకని? దేవతలలో ఏ చైతన్యమైతే ఉందో అది తానే. కాబట్టి దేవతలలో అంతర్యామిగా ఉండేటువంటి తానే. కాబట్టి అగ్ని వెలుగుతూ ఉంది, మండుతూ ఉంది. కాబట్టి అగ్నిగా ఉండడానికి కారణమైన వాడు తాను. వరుణుడు చల్లగా ఉన్నది నీళ్లు, కాబట్టి నీళ్లు చల్లగా ఉండడానికి కావలసినటువంటి వాడు తాను. ఆకాశంగా ఉండడానికి ఆధారమైనటువంటి వాడు తాను. కనుక అటువంటి వాడు దేవ్యేషు భవ దైవ్య అంతర్యామి. అధివక్త ప్రథమ దైవ్య భిషక్ డాక్టర్ భిషక్. కాబట్టి భగవంతుడు ఎవరంటే భిషగ్వరుడు. ఏమిటంటే ఏం పోగొడతాడు? జనన మరణ సంసారాన్ని సమూలంగా నశింపజేస్తాడు గనక, సంసారం అనేటువంటి మహా ఈ భవరోగాన్ని నశింపజేసేవాడు గనక పరమాత్మ భిషక్. ఇప్పుడు చూడండి ఆ సంబంధం ఎట్లుందో భక్తుడికి. అయ్యా నువ్వు అధివక్త అంటే కోరిన కోరికల్ని తీర్చేవాడివి అంటే సిద్ధంగా ఉండని అర్థం. ఈయన అది ఒక అల్టిమేటం. ఎందుకని నేను మొదలు పెడుతున్నా, నువ్వు అధివక్త అయిపో. ఎందుకని నువ్వే ప్రథముడివి, నిన్నే నేను ఆశ్రయించుకొని ఉన్నాను. బాగా అర్థం చేసుకోండి. చాలామంది దేవతలు ఉన్నారు కదా, ఆ దేవతల్లో తాను ఒక దేవత కాదు. అది భగవంతుడు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు కృష్ణుడు అంటున్నామంటే అయ్యా కృష్ణుడు ఉన్నాడు, వరుణదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, వాయుదేవుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. నా వాళ్ళందరూ దేవతలు. ఈయన ఆ దేవతల్లో ఒక దేవుడు కాదు. మనం గణానాంత్వా గణపతికం హవామహే అన్నప్పుడు కూడాను చూసాం. కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం. ఆ భక్తుల్లో ప్రకాశించేటువంటి వాడు అని ఎప్పుడైతే అన్నామో, పోషించేటువంటి వాడు, వాళ్ళని రక్షించేటువంటి వాడు కనుక ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. క్లియర్. కాబట్టి ఉండేటువంటి దేవతల్లో తానొకడు అని కాదు, ఈయన దేవదేవుడు. ఆ దేవతలకే దేవుడైనటువంటి వాడు కనుక దైవ్య భిషక్. అహీగంశ సర్వాన్. అహీన్ అంటే సర్పాలు. ఇక్కడ ఆ తాత్పర్యంలో కరెక్షన్ ఉంది. సెకండ్ లైన్లో సర్పములను నాశనమనర్చువాడు అని ఉండాలి. చూసారా? వావత్తు పడేటప్పటికి ఎంత మారిపోయిందో. సర్వములను నశింపజే. సర్పములను, రాకు పావత్తు, వావత్తు కాదు పావత్తు. అర్థమవుతుంది. అయితే శివుడు కాబట్టి సరిపోయింది. దీన్ని కూడా వ్యాఖ్యానం చేయొచ్చు. అవును, లయకర్త కనుక సర్వం నశింపజేసేవాడు, ఆల్ రైట్ అని, సంహారకర్త అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రింటింగ్ మిస్టేక్స్. వీటిని ఏమంటారు? ప్రింటర్స్ డెవిల్ కదా, ముద్ర రాక్షసాలు. దానికి కూడా ఇదే శ్లోకం. ఎందుకో తెలుసా? భూత ప్రేత పిశాచ చోర వ్యాఘ్ర భయాలను పోగొట్టేవాడు. అట్లాగే ముద్ర రాక్షసాలు. ఆ రాక్షసం ఈ రాక్షసం. యాతుధాన్య అదే అది పిశాచాలు. యాతుధాన్య అంటే పిశాచాలు. మంచి చోట పడింది ఈ ముద్రా రాక్షసం కూడా. రాక్షసులు ఉన్న చోటే పడింది. అర్థమవుతుంది? ఓకే. అహీన్ అంటే సర్పాలు. అహీగం చ సర్వాన్ జంబమయ సర్వాశ్చ యాతుధాన్య.